వస్తే అమ్మవారి యొక్క దివ్య స్వరూపం సనాతన ధర్మంలో చెప్పేటటువంటి మాట ఏంటంటే, మీరు ఆరాధన చేయండి, మీరు పూజలు చేయండి, ఎలాగైనా నన్ను ఆరాధించండి, ఇబ్బంది లేదు. ఆరాధించే ప్రక్రియలో మీకు ఏదైనా కొత్త పుంతలు తొక్కాల్సి వస్తే ఒక్కసారి వేదం ఏం చెప్తుందో గమనించండి. వేదంలో కానీ, దగ్గరలో ఉండే పండితులు కానీ, లేకపోతే మీరే పుస్తకాలు రిఫర్ చేయొచ్చు. ఎవరికి వాళ్ళకి గూగుల్ ఉంది, ఎవరైనా చూసుకోవచ్చు. ఈ విధంగా ఆరాధన చేయొచ్చు అని తెలుసుకొని చేయండి. అంతే తప్ప వింత పోకడలకు వెళ్ళి కొత్త రకాలుగా ప్రపంచం మొత్తానికి ఇదేదో కొత్తగా చేస్తే బాగుంటుందని చెప్పి అమ్మవారి ఆరాధనల్ని అడ్డదిడ్డంగా చేస్తే అమ్మవారు కూడా సహించలేరు. ఒక్క సనాతన బంధువులారా, ఒక్కసారి నా మాటను వినండి. ఈ రోజుల్లో జరుగుతున్నట్టుగా ఎక్కడన్నా మండపాలు పెట్టి ఇక నిమజ్జనం అనే ప్రక్రియ కోసం, అందులో వాళ్లకున్న చిన్న చిన్న ఆనందాల కోసం, ఇలాంటి వాటన్నిటి కోసం అమ్మవారిని తీసుకెళ్లి ఊరేగింపు చేస్తూ నేరుగా తీసుకెళ్లి ఎక్కడన్నా నిమజ్జనాలు జరుపుతుంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, అది పరమ తప్పు. అన్నదమ్ములుగా భావించి చెప్తున్నాము, అది పరమ తప్పు. అమ్మవారి విగ్రహాలని మీరు మండపంగా పెట్టుకొని ఆరాధిస్తే నలుగురికి కుంకుమ పంచండి, నలుగురికి జాకెట్ ముక్కలు పెట్టండి, నలుగురికి ప్రసాదం పెట్టండి, నలుగురి కడుపులు నింపండి తప్ప అమ్మవారిని తీసుకెళ్లి కాలువలో, లేకపోతే చెరువులో, నదుల్లో, సముద్రాలలో అమ్మవారి విగ్రహాన్ని అలాగే నిమజ్జనం చేసే హక్కు ఏ వేదము ఇవ్వలేదు, ఎవరు చెప్పలేదు. కాబట్టి అలాంటివి ఏమన్నా జరుగుతుంటే అన్నదమ్ములారా, దయచేసి వాటిని ఆపేసుకోండి. దయచేసి అది పొరపాటు పని. కాబట్టి మనం చేసే ప్రక్రియ కొత్తగా ఉంది, 100 మందికి నచ్చింది అన్నది తప్పుడు పని అయితే ఎట్టి పరిస్థితులు ఆపేయాలి. మనం చేసే మంచి పనిని 100 మంది కాదు, ఒక్కడు కూడా చూడలేదు, ఎవరు మనల్ని పట్టించుకోవట్లేదు అనుకున్నా అది మంచి పని కాబట్టి మనం చేసి